హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఏం తెలుసుకుందామంటే టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్లో వచ్చిన న్యూ ఫీచర్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మా దాకా వచ్చిన రిక్వెస్ట్, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇవాళ వీడియో విషయానికి వస్తే ఈ టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ మీ అందరికీ తెలుసు. ఇది ఎలా ఉంటుంది అనేది. ఈ అప్లికేషన్ ఎవరైతే ఇన్స్టాల్ చేయలేదో వాళ్ళందరూ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ అప్లికేషన్ చాలా బాగుంది. దీంట్లో కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే న్యూస్. అంటే దీంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. వాటి యొక్క ఆర్టికల్స్ మనం చదువుకోవచ్చు, దాన్ని మనం షేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను దానికోసం నా మొబైల్లో టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఎస్, ఇది అప్లికేషన్. ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. ఈ టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి లాగిన్ ప్రాసెస్ చెప్తున్నాను. మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మొబైల్ నంబర్ అవి అడుగుతుంది. కొన్ని చిన్న చిన్న పర్మిషన్స్ అడుగుతుంది. అవి ఇచ్చేసి మీరు లాగిన్ చేసుకోండి. ఆ పర్మిషన్స్ తర్వాత మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, నేను రైట్కి స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ ఫీచర్స్ క్యాష్ రీడర్, అసిస్టెంట్, యాప్ బ్యాకప్, డాక్యుమెంట్ కన్వర్ట్, డాక్యుమెంట్ రీడర్, document reader, image generator, image reader, instant reader, link saver, my player, news. ఇది కొత్తగా వచ్చిన ఫీచర్. ఇక్కడ డబుల్ టాప్ చేస్తున్నాను. News categories are loaded successfully. ఓకే, నెక్స్ట్ రైట్కి స్వైప్ చేస్తున్నాను. కేటగిరీస్ ఆర్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ. న్యూస్ స్వైప్ రైట్. లాంగ్వేజ్ తెలుగు. అంటే మీరు ఈ న్యూస్ అనే ఫీచర్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే లాంగ్వేజ్ బై డిఫాల్ట్గా ఇంగ్లీష్లో ఉంటుంది. లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటే కేటగిరీస్ కూడా ఇంగ్లీష్లో వస్తాయి. లాంగ్వేజ్ తెలుగులో ఉంటే కేటగిరీస్ తెలుగులో వస్తాయి. ఫస్ట్ మనం ఇక్కడ లాంగ్వేజెస్ ఏమన్నాయో చూద్దాం. బెంగాలీ, ఇంగ్లీష్, ఓకే, హిందీ, మలయాళం, మరాఠీ, తమిళ్, లాస్ట్ వన్ తెలుగు. నాకు వచ్చేసి తెలుగులో కావాలి కాబట్టి నాకు తెలుగులో కావాలి. బ్యాక్ క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఏపీ. ఇదొక కేటగిరీ, ఏపీ యొక్క న్యూస్. తెలంగాణ. నెక్స్ట్ తెలంగాణ న్యూస్. రైట్కి స్వైప్ చేస్తున్నాను. వినోదం, జాతీయం, క్రీడలు, నెక్స్ట్ క్రీడలు, అంతర్జాతీయం, హెల్త్, బిజినెస్, ఆధ్యాత్మికం, ఓకే, లైఫ్ స్టైల్, సోషల్, ఫ్లాష్ న్యూస్. ఇవన్నీ కేటగిరీస్ ఉన్నాయి. దీంట్లో మీకు ఒక ఆర్టికల్ చూపిస్తాను. అది స్పోర్ట్స్లో. హెల్త్, క్రీడలు. ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తున్నాను. క్రీడలు. మళ్ళీ దీంట్లో న్యూస్ ఉంటాయి, పోస్ట్ ఉంటాయి. పోస్ట్ ఆర్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ. రైట్కి స్వైప్ చేస్తాను. ఐపీఎల్ హైదరాబాద్ మ్యాచ్ టికెట్లపై వివాదం.
HCA క్లారిటీ ఇదే. ఇది Enlist. ఇది పోస్ట్ యొక్క టైటిల్. ఈ ఆర్టికల్ మనం చదవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయాలి. నేను డబుల్ టాప్ చేస్తున్నాను. Heading. News. The news is loaded successfully. ద న్యూస్ ఈజ్ లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్తుంది. నేను స్క్రీన్ మిడిల్లో వేలు పెడుతున్నాను. Hyderabad IPL match tickets. Back. మీరు రైట్కి స్వైప్ చేసి కూడా చదువుకోవచ్చు. IPL match article 2025 published on Hyderabad IPL match tickets. కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL పై అప్పుడే వివాదాలు, ఆరోపణలు, విమర్శలు చుట్టుముడుతున్నాయి. భారీ ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యే హైదరాబాద్ మ్యాచ్లపై తాజాగా వివాదం మొదలైంది. ఉప్పల్ స్టేడియం. Back. ఓకే, మనం ఇలా చదువుకోవచ్చు. ఇంకా ఇలా చదివిస్తూ ఉంటే కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది. ఈ ఆర్టికల్స్, ఒక ఆర్టికల్ ఓపెన్ చేస్తే ఆ పోస్ట్ యొక్క టైటిల్ ఉంటుంది, అలాగే పబ్లిష్ టైం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే, అన్నీ ఇలాగే ఉంటాయి. మీరు సోషల్ ఓపెన్ చేస్తే వాటి యొక్క కేటగిరీ న్యూసెస్ ఉంటాయి. ఆ పోస్ట్ మీరు ఓపెన్ చేస్తే వాటి యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. దాని యొక్క ఆర్టికల్ అని మనం చదువుకోవచ్చు. Home. System. Access. Stop recording. Windows start recording. సో ఈ విధంగా మనం న్యూస్ అనే ఫీచర్ మనం యూజ్ చేసుకోవచ్చు టెక్ ఫ్రీడమ్లో. నాకు తెలిసి ఇంకా ముందు కొత్త కేటగిరీస్ యాడ్ చేస్తారనుకుంటున్నాను. ఫస్ట్ ఇంత మంచి అప్లికేషన్ని మనకు అందించినటువంటి విఐ డెవలపర్స్ వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళందరూ ఇన్స్టాల్ చేసుకోండి, దీన్ని యూజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.